మేషరాశిలో జన్మించారా? అయితే మీకు ఏలినాటి శని నడుస్తుందని మీకు తెలుసా? ఒకవేళ ఏలినాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దాని ప్రభావం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, గమనించండి. మేషరాశి. మేషరాశికి మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు షష్టగ్రహ కూటమి వ్యయంలో జరుగుతుంది. వ్యయస్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతుంది మేషరాశి వారికి. ఆల్రెడీ మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది ఈ 30వ తారీఖు నుండి. మరి కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. తద్వారా వీళ్ళకు ఏలినాటి శని అనేది నడుస్తుంది. ఏలినాటి శని ఉన్నప్పుడు కంపల్సరీ మీరు శని హోమం జరిపించుకోవాలి. ఏది కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే. కుంభరాశిలో నుండి 30వ తారీఖున వెళ్ళిపోతున్నాడు కాబట్టి 28వ తారీఖు నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం చేయించుకోవాలి. ఇక్కడ మిస్ అయిందంటే మీనరాశిలోకి వెళ్ళిపోతే ఇదంతా తిరిగి రావడానికి ప్రతి బాక్సు 2.5 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ చేసిన 12 బాక్సులకు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వరకు మళ్ళీ శని వస్తాడు. కాబట్టి శనికి ఇప్పుడే అవకాశం, గేట్లు తెరుచుకొని ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి, వాళ్ళు బుక్ చేసుకోండి, స్లాట్ బుక్ చేసుకొని శని హోమం జరిపించుకోండి. తద్వారా ఇప్పుడు చేయించుకోగలిగితేనే మీకు మంచి జరుగుతుందండి. తర్వాత మనం ఎన్ని కోట్లు ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా కూడా శని మళ్ళీ తిరిగి రాడు. కాబట్టి ఇప్పుడు మాత్రమే మీకు అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు. వ్యయంలో శని ఉన్నాడు. చంద్రుడు, బుధ, రవి, శుక్ర, రాహు ఏంటంటే చంద్రుడు 15 రోజులు మంచి, 15 రోజులు నష్టాన్ని ఇస్తాడు. రవి ఆరోగ్య సమస్యలను వ్యయంలో ఉంటాయి. శుక్రుడు లగ్జరీ లైఫ్ను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటాడు. రాహు భార్యాభర్తల మధ్య గొడవ